హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలానే ఆఫీస్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఈ క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారడానికి పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ పప్పులన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా పొడి చేసేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. 2 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, శనగపప్పు 1 స్పూన్, కరివేపాకు కొన్ని, ఆవాలు 1/2 స్పూన్, ఇంగువ చిటికెడు ఇంగువను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఈ విధంగా ఈ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న అల్లం ముక్కలు కూడా నేను వేసుకున్నాను. తర్వాత ఇదంతా ఫ్రై అయ్యే రీతిగా ఒకసారి చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పొడిని 1.5 స్పూన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పప్పులు అన్నీ ఈ విధంగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని తురుముకున్న పచ్చి కొబ్బరి తురుమును కూడా ఒక 2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసి అంతా కలిసే రీతిగా ఒకసారి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని అంత దగ్గరకు అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి. ఇలా అన్నం వేసుకున్న తర్వాత మనం చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా అంతా ఈ మసాలా అంతా ఈ రైస్కి పట్టేంతలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారడానికి పక్కన పెట్టేసుకున్న తర్వాతనే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేసుకోవాలి. అంతే అండి, క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. మనం ముందుగానే ఆ పప్పుల పొడిని తయారు చేసుకొని మనం పెట్టుకుంటే 5 మినిట్స్లోనే మనం ఈ రైస్ని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ క్యాప్సికమ్ రైస్, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.